ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆ పని ఎలా చేయాలో తెలియదు, కానీ పిల్లలు అడిగారంటే మనము చేయాల్సిందే. ఇంకా వాళ్ళు చేసే అల్లరి మనకి ఎంతో ముద్దు. ఎందుకింత కష్టపడుతున్నావు అని ఎవరైనా అడిగితే నా పిల్లలని గొప్పగా చదివించాలి అని గర్వంగా చెప్పుకుంటాము. వాళ్ళకేమన్నా అయితే కాళ్ళు చేతులు ఆడవు మనకి. ఇదంతా బానే ఉంది. ఇప్పుడు నువ్వు నీ పిల్లలని చూసుకుంటున్నట్టు నీ పేరెంట్స్ కూడా నిన్ను చూసుకునే ఉంటారు కదా, అదంతా ఎందుకు గుర్తు రావడం లేదు ఈ జనాలకి? నా ముఖం చూస్తేనే నాతో నీ కష్టాలన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుందో ఏమో అర్థం కాదు. గాని ఈ రోజు ఒక వీడియో షూట్ కోసము షాప్ కాడికి వెళ్తే నా పక్కన ఉన్న ఒక పెద్ద ఆవిడ, నీ వీడియోస్ అన్ని చూస్తానమ్మా, చాలా బాగున్నాయి, నువ్వు మీ వాళ్ళని చూసుకునే పద్ధతి తీరు నాకు చాలా బాగా నచ్చుద్ది, ఒక్కొక్కసారి ఆ వీడియోస్ చూసుకుంటూ ఏడుస్తాను కూడా అని చెప్పింది. ఏడవడం ఎందుకమ్మా అని నేను అడిగితే, వాళ్ళ పిల్లలు తనని చూసుకోవడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయిందంట. అసలు మనిషి అన్నోనికి ఎవ్వనికైనా సరే తనకి పుట్టిన పిల్లలని ఎంత బాగా చూసుకుంటున్నారో, తాను పుట్టడానికి కారణమైన తల్లిదండ్రులని కూడా అంతే బాగా చూసుకోవాలి కదా. పిల్లలంటే మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలే కాదు, వయసు పైబడిన మన తల్లిదండ్రులు కూడా మనకి చిన్న పిల్లలతోనే సమానమే. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాంటి వాళ్ళు ఉంటే జర మారుల్లి ఇప్పటికైనా.